హాయ్ ఫ్రెండ్స్, పొటాటో స్నాక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఈ స్నాక్ని కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ 9 పొటాటోస్ తీసుకోవాలి. ఇక్కడ చిన్నవి పెద్దవి 9 పొటాటోస్ తీసుకున్నాను. పీల్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. పొటాటో పీసెస్ ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే పొటాటో పీసెస్ అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. తర్వాత వాటర్ వంపేసి స్మాషర్తో పొటాటో పీసెస్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేశాను. తర్వాత స్మాష్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నాను. 1 స్పూన్ కారం వేసాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కారం స్పైసీగా ఉంది కాబట్టి 1 స్పూన్ సాల్ట్ సరిపోయింది. తర్వాత 1.5 స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను, ధనియాల పొడి. తర్వాత 1.5 స్పూన్ పెద్ద స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకున్నాను, బియ్యపు పిండిని. స్మాష్ చేసిన పొటాటోని, బియ్యపు పిండిని, ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదని వేయలేదు. తర్వాత 1 స్పూన్ని ఆయిల్ వేసి మొత్తం ముద్దలా కలుపుకోవాలి, అన్నీ కలిసేలా. అయితే ఇక్కడ మా పాప చేసింది పొడవు పొడవు రోల్స్లా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చేసుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక స్పూన్తో కొంచెం అటు ఇటు కదపాలి, ఎందుకంటే కడాయికి కొంచెం అతుక్కున్నట్లుగా ఉంటున్నాయి. కదిపినట్లయితే కింద నుండి పైకి వచ్చి రోల్స్ అన్నీ ఆయిల్లో వేగుతాయి. ఇలా వీడియోలో చూసినట్లు బ్రౌన్ కలర్ వచ్చే వరకు పిండి మొత్తం రోల్స్ చేసుకొని ఇలానే వేయించుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు పొటాటో అండ్ బియ్యపు పిండితో స్నాక్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.